ఈరోజు ఒక ప్రాక్టికల్ విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ జనరేషన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా గమనించారా? మన భారతదేశంలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. మనది ఇంకా డెవలపింగ్ కంట్రీ, అంటే ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. అందుకే ఈ రోజుల్లో యువతకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఏమనిపిస్తుందంటే, ఎవరైనా సరే బాగా డెవలప్ అయినటువంటి దేశాలకు వెళ్ళిపోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని ఆరాటపడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అన్ని రిసోర్సెస్ పుష్కలంగా ఉంటాయి. నీళ్లు, తిండి, సౌకర్యాలు, సంపాదన. అబ్బో, అక్కడ ఉంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని మనందరి నమ్మకం. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఈ ఆలోచన ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదండి. సరిగ్గా ఇదే మైండ్ సెట్, ఇదే ఆరాటం ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం కూడా మనుషుల్లో ఉండేది. ఆ రోజుల్లో ఒక వ్యక్తి తన కళ్ళ ముందు కనిపిస్తున్న పచ్చని పొలాలను, అపారమైనటువంటి నీటి వనరులను చూసి, అబ్బో, ఇక్కడ అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఉంటే నా జీవితం ధన్యమైపోతుందని ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ నగరాలు చూసి అతడు ఎందుకు మురిసిపోయాడో, అవే నగరాలు ఒక్క రాత్రిలో బూడిద కుప్పలుగా ఎలా మారిపోయాయో ఈ వీడియోలో మనం చూద్దాం. ఒక్కసారి ఆ 400 సంవత్సరాల క్రితం నాటి రోజుల దగ్గరకు వెళితే ఈరోజు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. మనం కేవలం ఏదో ఒక పాత కథ గురించి మాట్లాడుకోవడం లేదు. అసలు ఈ భూమిని, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ఈ లోకాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నా పేరు డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చివరి వరకు ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఒక అత్యంత సంపన్నమైనటువంటి నగరం, పచ్చని పొలాలు, అపారమైన ఐశ్వర్యం, సకల సౌకర్యాలు ఉన్న పట్టణం. కానీ ఒక్క రాత్రిలో, కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఆ నగరం నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిసి ఆ పట్టణాన్ని బూడిద కుప్పగా మార్చేశాయి. ఇది వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు సొదొమ గొమొర్రా. అవునా? మీకు ఏ పట్టణం పేరు గుర్తొస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం చిన్నప్పటి నుండి వింటున్నాం ఆ పట్టణం నాశనమైందని. అసలు దేవుడు అంత కఠినమైన శిక్ష వేయడానికి ఆ పట్టణ ప్రజలు చేసిన ఆ ఒక్క పాపం ఏంటి? అది సింపుల్గా వ్యభిచారం వల్లే అని అంటాము. కానీ అది సింపుల్గా ఒక మాటలో ఇది అని తేల్చే విషయం కాదు. సొదొమ గొమొర్రాల వినాశనానికి కారణమైన ప్రధాన పాపం ఏది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూద పండితులు, క్రైస్తవ పండితులు శతాబ్దాలుగా చర్చిస్తున్నటువంటి విషయం ఇది. దీనికి సంబంధించి ప్రధానంగా 4 వాదనలు ఉన్నాయి. 1, అత్యాచారం మరియు హింస. 2, ఆతిథ్య లోపం. 3, గర్వం మరియు స్వార్థం. 4, అపవిత్రమైన స్వలింగ సంపర్క వాంఛ. బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనంలో ఒక కారణం చెబితే, యోధా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మరొక కారణం చెబుతుంది. ఇది పరస్పర విరుద్ధమా, లేక గొలుసులోని 2 లింకులా? మనం ఈరోజు ఈ లింకులను కలిపే ప్రయత్నం చేద్దాం. ఉదారవాద పండితులు ఏమంటారు అంటే, సొదొమ ప్రజలు కొత్తగా వచ్చినటువంటి పరదేశులను అవమానించాలని చూశారు. అది కేవలం ఆతిథ్య లోపం మాత్రమే అంటారు. ఆదికాండం 19వ అధ్యాయం 9లో లోతును ప్రక్కకు తోసివేసి మనం వీళ్ళని అనుభవిద్దామని వారు అన్నప్పుడు అది కేవలం పరదేశుల మీద తమ అధికారాన్ని చూపించడానికి చేసే లైంగిక దాడి అని కొందరి వాదన. కానీ ఈ వాదనలో ఒక పెద్ద లోపం ఉంది. అదేంటో గమనించారా? లోతు తన 2 కుమార్తెలను వాళ్ళకి ఇస్తానని ఆఫర్ చేశాడు కదా. ఒకవేళ వాళ్ళ ఉద్దేశం కేవలం బయట వ్యక్తులను అవమానించడమే అయితే లోతు కుమార్తెలను అంగీకరించి ఉండేవారు. ఎందుకంటే లోతు కూడా వారికి బయటవాడే. కానీ వారి కుమార్తెలను వద్దు అని చెప్పారు. వారికి కావాల్సింది కేవలం పురుషులు మాత్రమే. దీనివల్ల ఆతిథ్య లోపం అనేది ఒక చిన్న కారణం మాత్రమే, కానీ ప్రధాన పాపం కాదు అని మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి జోసెఫస్ అనే ప్రాచీన యూద చరిత్రకారుడు తన రచనలో ఏమంటారో తెలుసా? సొదొమ ప్రజలు తమ సంపద వలన గర్వించి, దేవుని పట్ల భయం లేకుండా అతిథులను ద్వేషిస్తూ అపవిత్రమైన క్రియలకు పాల్పడ్డారని స్పష్టంగా రాశారు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వాక్యాన్ని చూద్దాం. అక్కడ దేవుడు ఏమంటున్నారో తెలుసా? నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వము, ఆహార సమృద్ధియు, నిర్విచారమైనటువంటి సుఖస్థితియు నన్నునదియే. అది దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండెను. దీన్ని చూసి చాలా మంది ఏమంటారంటే, చూసారా, ఇక్కడ సెక్స్ గురించి లేదు, కేవలం గర్వం, తిండి, పేదవారిని పట్టించుకోకపోవడం గురించే ఉంది. కానీ మనం ఇక్కడే ఒక పొరపాటు చేస్తున్నాం. ఆ తరువాత వచనం అంటే 50వ వచనాన్ని మనం చదవటం లేదు. అక్కడ ఏముందంటే, వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దానిని చూసి వారిని వెళ్ళగొట్టి తిని అని.
హిబ్రీలో హేక్రీలో అంటే టో ఎబహా అంటే అబోమినేషన్. ఈ పదం బైబిల్లో ఎక్కడ వాడతారో తెలుసా? ముఖ్యంగా విగ్రహారాధన మరియు అపవిత్రమైన లైంగిక పనుల విషయంలో. లేవియకాండం 18:22లో ఈ పదాన్ని వాడారు. అంటే గర్వం అనేది పునాది అయితే ఆ పునాది మీద కట్టబడిన అపవిత్రత మరియు అపవిత్రమైనటువంటి క్రియలే వారిని నాశనానికి దారితీశాయి. ఒక చెట్టుకు విషపూరితమైనటువంటి పండ్లు కాసాయనుకోండి, పండు తింటే చనిపోతాడు. అక్కడ పాపమేది? ఆ విషపు పండ లేక ఆ చెట్టు వేరా? పండు అనేది బయటకు కనిపించే పాపం, అంటే అవుట్వర్డ్ సిన్. వేరు అనేది అంతరంగంలో ఉన్నటువంటి గర్వం, దీన్నే ఇన్వర్డ్ సిన్ అని అంటాం. సొదొమలో జరిగింది అదే. ఇక సొదొమ గుమర్రాల పాప గురించి క్లారిటీ ఇచ్చే ఫైనల్ అథారిటీ యూదాపత్రిక. ఈ యూదాపత్రిక 1:7 ఇలా ఉంది: అటువలనే సొదొమ గుమర్రాయను చుట్టుప్రక్కల పట్టణములను వీరి వలె జారత్వం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడును. ఇక్కడ పరశరీరము అంటే అన్‌న్యాచురల్ డిజైర్ లేదా స్ట్రేంజ్ ఫ్లెష్ అని అర్థం. అంటే ప్రకృతి విరుద్ధమైనటువంటి కోరికలు. ఇది స్వలింగ సంపర్కాన్ని సూచిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడే వారి పాపం బహు భారమైనది అని చెప్పాడు. 18:20 అప్పటికి ఇంకా దేవదూతలు సొదొమకు వెళ్ళనేలేదు, ఆ అత్యాచార ప్రయత్నం జరగనేలేదు. అంటే అంతకుముందే వారి లైంగిక జీవితం దేవుని దృష్టిలో అత్యంత హేయంగా మారిపోయింది. సొదొమ పాపం అనేది అనేక పాపాల మిశ్రమం. కానీ ఆకాశం నుండి అగ్ని కురిపించేంతగా దేవుడు కోపం తెప్పించింది మాత్రం వారి అపవిత్రమైనటువంటి లైంగిక అరాచకం. అయితే ఈ భయంకరమైనటువంటి పాపాలు ఎక్కడ జరుగుతున్నాయో ఒక్కసారి గమనించండి. లోతు కళ్లకు ఆ ప్రాంతం ఎలా కనిపించిందో తెలుసా? ఆదికాండం 13:10లో ఒక మాట ఉంది: లోతు ఆ మైదానాన్ని చూసినప్పుడు అది యెహోవా తోట వలె, అంటే అచ్చం దేవుని ఏదైనా తోటలా కనిపించింది. ఆ రోజుల్లోనే అది అత్యంత అభివృద్ధి చెందినటువంటి సంస్కృతి ఉన్న ప్రదేశం. లోతు దూరం నుండి చూసినప్పుడు అతనికి అక్కడ కేవలం అద్భుతమైన అందం, అపారమైన సౌకర్యం, కళ్ళు చెదిరే విశాలత, ఎంతో క్షేమం మాత్రమే కనిపించాయి. అబ్బో, ఇక్కడ ఉంటే నా పిల్లలు, నా ఆస్తులు అన్నీ సురక్షితంగా ఉంటాయి, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఆయన మురిసిపోయాడు. అందుకే అబ్రహామును వదిలేసి మరి ఆ మెరిసేటువంటి లోకాన్ని ఎంచుకున్నాడు. కానీ మెరిసే రంగుల వెనుక ఏముందో ఆ పాపం ముదిరిన తర్వాత కానీ లోతుకు అర్థం కాలేదు. బయటకు ఏదైనా తోటలా కనిపిస్తున్న ఆ నగరాల లోపల పచ్చి వ్యభిచారం ఉంది, కళ్ళు మూసుకుపోయే కామం ఉంది, నైతికత లేని సమాజం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ మెరుపు వెనుక దేవుని ఉగ్రత పొంచి ఉంది. లోతు వెళ్ళింది కేవలం ఒక నగరానికి కాదు, నిత్య ఉగ్రతలో కాలిపోయే ఒక అగ్నిగుండం దగ్గరకు. ప్రస్తుతం మన ప్రపంచ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉందండి. ఈరోజు మనం ఏ దేశాలైతే బాగా డెవలప్ అయ్యాయని అనుకుంటున్నామో, ఏ నగరాల్లో అయితే ఐశ్వర్యం, ఎక్కడైతే టెక్నాలజీ పీక్స్లో ఉందో అక్కడ లోతు చూసిన ఆ అందం, సౌకర్యం మనకు కనిపిస్తుంది. మనం కూడా అబ్బో, అమెరికా, యూరప్ లేదా లండన్ వెళ్తే జీవితం ధన్యమైపోతుందని ఆరాటపడుతున్నాం. కానీ ఒక్కసారి ఆ గ్లామర్ పొరను తొలగించి చూడండి, అక్కడ పాపం ఎంత పరాకష్టకు చేరిందో అర్థమవుతుంది. ఆనాడు సొదొమలో ఏవైతే పాపాలను దేవుడు శిక్షించాడో, ఈరోజు డెవలప్డ్ కల్చర్ పేరుతో అవే పాపాలను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు చీకటిలో చేసిన పనులను ఈరోజు చట్టబద్ధం చేసుకుని గర్వంగా ప్రదర్శిస్తున్నాం. పెళ్లి కాకముందు శారీరక సంబంధాలు తప్పు, అలా కలిగి ఉండడంలో తప్పు లేదు అనే కాలంలో మనం జీవిస్తున్నాము అంటే ఎంత విచారం. ఎటుపోతుంది మన మానవత్వం, ఎటుపోతుంది పరిశుద్ధమైన విలువలు? మనం కేవలం ఏదో పురాతన చరిత్ర గురించి మాట్లాడుకోవడం లేదు. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనించండి. ఇప్పుడు వస్తున్నటువంటి చట్టాలు చూశారు కదా. ఒకప్పుడు ఏదైతే పాపమని, తప్పు అని సమాజం భయపడిందో, ఈరోజు ప్రభుత్వాలే వాటికి ఒక రకమైనటువంటి స్వేచ్ఛ పేరుతో ప్రోత్సహిస్తున్నాయి. సెక్స్ అనేది మీ వ్యక్తిగత విషయం, మీకు నచ్చిన వారితో పెళ్లి సంబంధం లేకుండా సహజీవనం చేయొచ్చు అని చట్టబద్ధమైనటువంటి గుర్తింపు ఇస్తున్నాయి. అంటే ఒకప్పుడు గుట్టుచప్పుడు కాకుండా జరిగిన అపవిత్రతకు ఈరోజు చట్టం ఒక కవచంలా నిలబడుతుంది. ప్రభుత్వాలు, వ్యవస్థలు నీతిని కాపాడాల్సింది పోయి శరీర ఆశలను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇది సొదొమలో జరిగిన దానికి భిన్నంగా అసలు లేదు. అక్కడ కూడా పాపం అనేది ఒక వ్యక్తిగత విషయం కాదు, ఒక సామాజిక నార్మల్ అయిపోయింది. ఇది మనం మన దైనందిన జీవితంలో చూస్తున్న ఈ అభివృద్ధి అనగా డెవలప్మెంట్ వెనుక ఉన్న చీకటిని కూడా మనం గమనించాలి. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం, ఐటీ సెక్టార్లలో ఏం జరుగుతుంది? లక్షల రూపాయల శాలరీస్, ఏసీ ఆఫీసులు, విదేశీ ప్రయాణాలు, ఇవన్నీ బయటకు చూస్తే చాలా కలర్ఫుల్గా డెవలప్ అయిన కల్చర్లా కనిపిస్తుంది. కానీ ఆ గ్లామర్ గోడల వెనుక చూస్తే అక్రమ సంబంధాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఒక ఫ్యాషన్ లాగా మారిపోతూ ఉన్నాయి. రాత్రంతా కలిసి పనిచేయడం, ఒంటరితనం, ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి చేసుకునే పార్టీలు, ఇవన్నీ మనిషిని దేవుని నుండి, తన కుటుంబం నుండి దూరం చేసి అపవిత్రతలోనికి నెట్టేస్తూ ఉన్నాయి. అభివృద్ధి పెరుగుతున్న కొలది మనిషిలో నైతికత, భయం, భక్తి తగ్గిపోతూ ఉన్నాయి.
లోతుకు కూడా సొదొమ గొమొర్రా సరిగ్గా ఇలాగే కనిపించింది. అక్కడ ఆర్కిటెక్చర్, రిసోర్సెస్, సివిలైజేషన్ పీక్స్లో ఉన్నాయి. అందుకే అతను ఆ గ్లామర్ని చూసి అబ్రహామును వదిలేసి మరీ అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ దొరికినటువంటి ఆ అభివృద్ధి అతనికి ఏమిచ్చింది? ఆస్తిని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, చివరకు తన ఆత్మీయ క్షేమాన్ని కూడా పోగొట్టుకున్నాడు. నైతిక విలువలు పడిపోయిన ఏ సామ్రాజ్యం కూడా చరిత్రలో ఎక్కువ కాలం నిలబడలేదు. రోమన్ సామ్రాజ్యం దగ్గర నుంచి బాబిలోనియన్ వరకు ఏ నాగరికతలో అయితే లైంగిక అరాచకం పెరిగిందో అది వినాశనానికి దారితీసింది. బైబిల్ మొదటి నుండి ఇదే చెబుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7లో ఈ మాట ఉంటుంది. దుర్మార్గుల కామవికారయుక్తమైనటువంటి నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును ఆయన తప్పించును అని. గమనించారా? లోతు అక్కడ ఉన్న సంపదను చూసి వెళ్ళాడు, కానీ అక్కడ ఉన్న ప్రజల కామ వికారమైనటువంటి నడవడిని చూసి రోజు రోజుకు కుమిలిపోయాడు. ఈరోజు మనము కూడా అలాంటి అపవిత్రమైన సమాజంలో ఉన్నాం. ఆనాడు సొదొమ గొమొర్రాల్లో జరిగిన అపవిత్ర కార్యాలను బట్టి, ఆ కామ వికారమైన నడవడిని బట్టి దేవుడు అగ్నిగంధకాలతో ఆ ప్రాంతాన్ని శిక్షించాడు కదా. అయితే బైబిల్ మనల్ని హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మరోసారి ఈ లోకం మీదకు అంతకంటే భయంకరమైనటువంటి ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. ఆనాడు అది కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైంది, కానీ రాబోయే ఉగ్రత ఈ భూమండలం మొత్తానికి రాబోతుంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకరి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నారు. కొలిమి కాలినట్టు కాలడం అంటే ఏంటో తెలుసా? ఇనుము కరిగించే కొలిమిలో ఎంత సెగ ఉంటుందో, ఎంత వేడి ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ లోకం మొత్తం అలాంటి ఒక భయంకరమైన వేడితో కాలిపోయే దినం దేవుడు నియమించాడు. దీనినే బైబిల్ యెహోవా నియమించిన భయంకరమైన దినం అని పిలుస్తుంది. మనం సాధారణంగా వేసవకాలంలో 45 నుంచి 50 డిగ్రీల ఎండ వస్తే తట్టుకోలేక అల్లాడిపోతున్నాం. ఏసీలు కావాలి, చల్లటి నీళ్లు కావాలని ఏడుస్తాం. కానీ బైబిల్ చెబుతున్న భయంకరమైనటువంటి దినం వేడి ఎంత ఉంటుందో తెలుసా? ఒక్కసారి గమనించండి. ఇనుము గట్టిగా ఉంటుంది కదా, ఆ ఇనుము కరగాలి అంటే కనీసం 1538 డిగ్రీల సెల్సియస్ వేడి కావాలి. మన దగ్గర ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా 3000 డిగ్రీల వరకు వేడి ఉంటుంది. అంత వేడి ఉంటేనే ఆ ఇనుము నీళ్ళలాగా కారిపోతుంది. నీళ్లను కరిగించేటువంటి ఇండస్ట్రియల్ కొలుముల్లో అంతకంటే ఎక్కువ వేడి, దాదాపు 3000 డిగ్రీల వరకు ఉంటుంది. అంటే ఆ కొలిమి దగ్గరికి వెళితే సెకండ్లలో మనిషి బూడిదైపోతాడు. బైబిల్ చెబుతున్న ఆ వేడి ఈ లోకంలోని ఏ కొలిమికి కూడా సాధ్యం కానంత తీవ్రతతో ఉంటుంది. 50 డిగ్రీల ఎండకే ప్రాణాలు పోతున్నాయని భయపడే మనం కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రత ఎలా తట్టుకోగలం? ఆ రోజు వేడి నుండి మనల్ని ఏ ఏసీ కాపాడదు, ఏ ప్రభుత్వం కాపాడదు. మనం గర్వంగా చెప్పుకుంటున్న ఈ డెవలప్మెంట్, ఈ టెక్నాలజీ, ఈ విలాసవంతమైనటువంటి భవనాలు ఏవి ఆ రోజు ఆ వేడిని తట్టుకోలేవు. అన్ని గాలిలో కలిసిపోతాయి. గర్వంతో దేవుని ఎదిరించే అపవిత్రతలో మనిషి బ్రతికేటువంటి ఆ రోజు గడ్డిపోచల్లా కాలిపోతారని వాక్యం స్పష్టంగా చెబుతుంది. లోతు కాలంలో దేవదూతలు వచ్చి హెచ్చరించినప్పుడు లోతు అల్లుళ్ళు దాన్ని ఒక ఎగతాళిగా తీసుకున్నారు. ఈ రోజు కూడా చాలా మందికి యుగాంతం అన్న, దేవుని తీర్పు అన్న ఒక జోక్ లాగా అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, సొదొమ మీద నిప్పులు కురిసే వరకు వారు కూడా అలాగే అనుకున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మనకు సమయం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఎవడు నశించిపోవడము ఆయనకి ఇష్టం లేదు కనుక. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలనేది ఆయన కోరిక కనుక. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ లోకపు ఆకర్షణలు, ఆ అపవిత్రమైనటువంటి చట్టాలు, ఈ అక్రమ సంబంధాల మెరుపులు అన్నీ తాత్కాలికమే. ఇవన్నీ మిమ్మల్ని ఆ నిత్యమైన ఉగ్రత వైపు నడిపిస్తూ ఉన్నాయి. ఈ రోజే ఆ పాపాన్ని విడిచిపెట్టండి. లోకపు నీచమైన పోకడలకు మీరు వేరుగా జీవించడం నేర్చుకోండి. బైబిల్ చెబుతుంది, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాడు అని. మీ పాపాలను క్షమించడానికి, మిమ్మల్ని ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు అని యోహాను సువార్త 3:18లో ఉంది. ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఈ లోకం ఒక దారిలో వెళుతూ ఉంటే మీరు దేవుని యొక్క వాక్యం అనే దారిలో నడవండి. అపవిత్రతలో ఉన్న ఆనందం క్షణికం, కానీ క్రీస్తు ఇచ్చే ఆనందం నిత్యానందం. యాకోబు రాసిన పత్రిక 4:4లో లోకంతో స్నేహం చేసి దేవునికి శత్రువులు అవ్వకండి అని రాయబడింది. పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం చేసుకోండి. ఆ కొలిమి కాలునట్టు కాలే సమయం రాకముందే క్రీస్తు అనే ఆశ్రయపు కోటలోనికి వచ్చేయండి. అక్కడ మాత్రమే మీకు క్షేమం ఉంది, అక్కడ మాత్రమే మీకు రక్షణ ఉంది. యేసుక్రీస్తు ఈ కాలం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, లోతు దినములలో జరిగినట్లుగానే మనుష్య కుమారుని దినములలో జరుగును అని. ఈ రోజు మనం చూస్తున్న పరిస్థితులు, ఈ టెక్నాలజీ, ఈ విచ్చలవిడితనం, నైతిక విలువలు లేని ఈ అభివృద్ధి, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యేసు ప్రభు చెప్పిన ఆ లోతు దినాలు మరేవో కావు, అవి ఇవే. మనం ఇప్పుడు అవే దినాల్లో జీవిస్తున్నాం. ఆనాడు సొదొమ ప్రజలు అగ్ని కురిసే వరకు ఎలాగైతే తింటూ, త్రాగుతూ, కొనుక్కుంటూ, అమ్ముకుంటూ, ఇల్లు కట్టుతూ దేవుని ఉగ్రతను మర్చిపోయారో, ఈరోజు లోకం కూడా సరిగ్గా అలాగే ఉంది.
అభివృద్ధి అనేటువంటి మత్తులో పడి రేపు రాబోయే కొలిమి లాంటి వేడిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఆనాడు సొదొమ గొమొర్రాల పాపంతో నిండిపోయి నాశనానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు లోతును మర్చిపోలేదు. లోతు అక్కడ ఉండలేక నొచ్చుకుంటున్నప్పుడు దేవుని కృప దేవదూతల రూపంలో వచ్చి లోతును చేయి పట్టి మరీ ఆ పట్టణం నుండి బయటకు తీసుకుని వచ్చింది. సరిగ్గా అదేవిధంగా పాపంతో నిండిపోయిన ఎంతి దినాలలో ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. ఆనాడు లోతును రక్షించిన అదే కృప ఈరోజు మీ తలుపులు తడుతోంది. మనం కొలిమిలో కాలిపోవడం దేవునికి ఇష్టమే లేదు. అందుకే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మన పాపపు శిక్షను తన మీద వేసుకున్నాడు. లోతు సొదొమను విడిచిపెట్టడానికి కొంచెం ఆలోచించాడు, కానీ దేవుని కనికరం అతను బలవంతంగా బయటకు లాక్కొచ్చింది. ఈరోజు ఈ వీడియో ద్వారా దేవుడు మిమ్మల్ని అలాగే హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలు, ఇక ఈ లోకపు అపవిత్రత చాలు, ఈ బంధాలు చాలు, బయటకు వచ్చేయని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.